పనితీరుకు తగ్గట్లే పదవులు ఉంటాయని కాంగ్రెస్ హైకమాండ్ నుంచి తెలంగాణ నేతలకు స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. ఈ లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్కు అత్యంత కీలకం. గెలిచి తీరాల్సి ఉంది. అందుకే ఎలాంటి చిన్న నిర్లక్ష్యాన్ని సహించడం లేదు. తెలంగాణలో ఈసారి 10 నుంచి 14 సీట్లు గెలుచుకునే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. మంత్రుల్ని ఇన్ఛార్జీలుగా నియమించింది. వారి పనితీరును ఎప్పటికప్పుడు మదింపు చేస్తోంది. తాజాగా పార్టీ నేత కేసీ వేణుగోపాల్ చేసిన సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. చెప్పిన పని చేయకుండా నల్గొండ పార్లమెంట్ పరిధిలో జోక్యం చేసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే పార్లమెంటు సీటు గెలిస్తేనే పదవి ఉంటుందని ఇండైరెక్ట్గా వార్నింగ్ కూడా ఇచ్చారట. తెలంగాణలో కాంగ్రెస్ మంత్రులకు హైకమాండ్ బిగ్ టాస్క్ అప్పజెప్పింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఈసారి సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం బాధ్యతలు ఇచ్చారు. దానం నాగేందర్ను పార్టీలోకి రప్పించి పోటీ చేయించేలా చేయడంలో ఆయన కూడా కీలక పాత్ర పోషించారు. అయితే హఠాత్తుగా ఆయన పట్టించుకోవడం మానేశారని హైకమాండ్ భావిస్తోంది. నల్గొండ పార్లమెంటు పరిధిలో జోక్యం చేసుకుంటున్నారు. దీనిపై ఆయనపై మంత్రి ఉత్తమ్తో పాటు జానారెడ్డి నుంచి ఫిర్యాదులు వెళ్లాయి. నల్గొండ నుంచి జానారెడ్డి కుమారుడే పోటీ చేస్తున్నారు. దీంతో తాము చూసుకుంటామని కోమటిరెడ్డి జోక్యం అక్కర్లేదని అంటున్నారు. కానీ తన జోక్యం లేకపోతే గెలుపులో క్రెడిట్ రాదనుకుంటున్నారేమో కానీ వేలు పెట్టేస్తున్నారు. ఈ కారణంగానే ఆయనకు హైకమాండ్ వార్నింగ్ ఇచ్చింది. సికింద్రాబాద్లో గెలవకపోతే సమస్యలు వస్తాయని కోమటిరెడ్డి అనుకుంటున్నారు. ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. భువనగిరి ఎంపీని గెలిపించే బాధ్యతను తీసుకున్నారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి తీసుకువస్తా మంత్రి పదవి ఇవ్వాలంటున్నారు. అప్పుడు కోమటిరెడ్డిని తొలగించి ఆయన తమ్ముడికి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ తరహా టెన్షన్ ఒక్కో కోమటిరెడ్డికి మాత్రమే కాదని మంత్రులందరికీ ఉందని అంటున్నారు. పోటీ చేస్తున్నందుకు అభ్యర్థుల్లో టెన్షన్ మామూలే. అయితే వీళ్ళని గెలిపించాల్సిన బాధ్యత కారణంగా మంత్రుల్లో కూడా టెన్షన్ పెరిగిపోతోంది. అభ్యర్థులను గెలిపించే బాధ్యతను మంత్రులకు అప్పగించి ఏఐసీసీ వదిలేయలేదు. ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపోటములపై ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డితో రివ్యూ చేస్తూనే ప్రత్యేక పరిశీలకుల నుంచి రిపోర్టులు తెప్పించుకుంటోందని చెబుతున్నారు. అలాగే ప్రత్యేక పరిశీలకులు రేవంత్ నుంచే మంత్రుల పనితీరుపైన కూడా నివేదికలను తెప్పించుకుంటోంది. దాంతో ఏఐసీసీలోని తెలంగాణ బాధ్యులతో ప్రతిరోజు ప్రచార తీరుతెన్నులను, ప్రచారంలో జరుగుతున్న లోపాలను గమనిస్తోంది. అందుకని నియోజకవర్గాల్లో వెనుకబడిన అభ్యర్థులు ఎవరు, ఎలా స్పీడ్ పెంచుకోవాలి, గెలుపును ఎలా అందిపుచ్చుకోవాలనే విషయంలో ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి కూడా అతీతం కాదు. ఆయన తన సొంత నియోజకవర్గం మహబూబ్ నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, అలాగే ఎంపీగా గెలిచిన మల్కాజ్గిరి స్థానాన్ని కూడా గెలిపించాల్సిన బాధ్యత ఆయన మీద పడింది. కొన్ని నియోజకవర్గాల్లో మినహా ఈసారి అన్ని చోట్ల గట్టి పోటీని కాంగ్రెస్ ఎదుర్కొంటోంది. నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవిని గెలిపించడంలో మంత్రి జూపల్లి కృష్ణారావు చెమటోడ్చుతున్నారు. ఇక్కడ మల్లు రవికి బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడానికి మంత్రి జూపల్లి రాత్రి పగలు కష్టపడుతున్నారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు క్యాడర్తో ప్రతిరోజు మీటింగులు పెట్టుకుంటున్నారు. అటు పెద్దపల్లి అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కష్టపడుతున్నారు. ఇక్కడ వంశీకి కలిసొచ్చే అంశమేమిటంటే తండ్రి వివేక్, బాబాయ్ వినోద్ కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయినా దుద్దిళ్ల శ్రీధర్ బాబు తానే బాధ్యత తీసుకున్నారు. ఇక కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ రావు బాగా చెమటోడుస్తున్నారు. తాను చెప్పిన అభ్యర్థికే టికెట్ ఇప్పించుకున్నారు. కాంగ్రెస్ తరపున వెలిచాల రాజేందర్రావు పోటీ చేస్తుంటే బీజేపీ తరపున బండి సంజయ్ పోటీలో ఉన్నారు.
ఇప్పటికే గెలుపు అవకాశాలు బండికే ఎక్కువగా ఉందనే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ తరపున బోయినపల్లి వినోద్ పోటీ చేస్తున్నారు. ఆయనకు నియోజకవర్గంలో గట్టి పట్టు ఉంది. వరంగల్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి కడియం కావ్య గెలుపునకు మంత్రి కొండా సురేఖ కూడా బాగా కష్టపడుతున్నారు. మెదక్లో మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా పార్టీ అభ్యర్థి నీలం మధు గెలుపు కోసం శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ 10 నుంచి 14 స్థానాల్లో గెలవడాన్ని టార్గెట్గా పెట్టుకుంది. ఈ క్రమంలో ఎన్ని స్థానాలు మిస్ అయితే తెలంగాణ ప్రభుత్వంలో అంతమంది మంత్రుల వికెట్లు పడిపోయే అవకాశం ఉంది.